ప్రభునందు ప్రియులారా బాగున్నారు కదా. సాధారణంగా మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలని ఆశపడతాం. దేవుడు మన ప్రార్థన విని మనకు మేలు చేయాలని కోరుకుంటాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన్ని మనం ఒక పని కోసం పిలవాలి అని అంటే, ఆయన దగ్గర నుంచి ఒక సహాయం అడగాలి అని అంటే మనం ఏం చేయాలి అన్నది ఆయన చెప్తున్నాడు. సాధారణంగా మనం ఏమి మనం పట్టించుకోకుండా మన కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఎలా ఇస్తాడు, ఏ విధంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు దానికి సమాధానం ఇస్తాడు అన్నటువంటి విషయాన్ని దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు. అదేంటి అని అంటే, యేసుప్రభు అంటూ ఉన్నాడు, లూకాసు సువార్త 6:46 ఈ మాటలు అంటూ ఉన్నాడు. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక అన్నాడు. ఆయన కొన్ని మాటలు చెప్తున్నాడంట. మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, మీరు ప్రేమ కలిగి ఉండండి, మీరు ఆత్మ ఫలాలు ఫలించండి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికము, మంచితనము, ఆశ నిగ్రహం అని ఇలా, లేదా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, ఇతరులు ప్రేమగా చూసుకో, పాపం చేయొద్దు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, లూకా 6:46 నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక. నేను కొన్ని మాటలు మీకు చెప్తున్నాను. సండే ఆదివారం మీరు సంఘానికి వచ్చేటప్పుడు, ఆరాధనకు వచ్చేటప్పుడు ఆ మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని ఆయన క్వశ్చన్ వేస్తున్నాడు. ఏంటది? నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయకుండా మీకు కావలసిన దాన్ని నా దగ్గర అడుగుతున్నారు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు? అట్లా ఎందుకు మీరు పిలుస్తున్నారు? నేను చెప్పింది మీరు విన్నప్పుడు మీరు చెప్పే మాటలు నేను ఎలా వింటాను? నేను చెప్పిన మాట మీరు విన్నప్పుడు మీరు చెప్పిన మాట నేను విని మీకు కావలసిందంతా మీకు చేస్తాను చెప్తున్నాడు కదా. రోమా 8:28 నన్ను ప్రేమించు వానికి నేను ఏం చేస్తాను? సహాయం చేస్తాను, మేలు చేస్తాను అని చెప్తున్నాడు. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు మేలు చేయాలంటే ఏం చేయాలి? నువ్వు ఆయన్ని ప్రేమించాలి. అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు నడుచుకోవాలి, లేక ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవించాలి. సో ఇది ఏమీ చేయకుండా నన్ను ఎందుకు పిలుస్తారు? నన్ను పిలిచి మీరు వేస్ట్ కదా అని అంటా ఉన్నాడు. కానీ మనం ఆయన చెప్పింది ఏదీ చేయకుండా మనం ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నాకు అది ఇవ్వు, ప్రభువా నాకు ఇది ఇవ్వు, ప్రభువా నా కొడుకు ఉద్యోగం ఇవ్వు, ప్రభువా నా కూతురికి బిడ్డలు పుట్టడానికి సహాయం చేయి, ప్రభువా నా కడుపు నొప్పి తీసేయి, కాలు నొప్పి తీసేయి, నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్పి అన్నీ అడుగుతూ ఉంటాం. కానీ ఆయన అంటున్నాడు, నేను చెప్పింది చేయకుండా ఎందుకు నన్ను పిలుస్తారు? పిలిచి ఉపయోగం ఏమీ లేదు అని అంటూ ఉన్నాడు. అవునా? నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్లు మీరు ప్రవర్తించాలి, నా మాటలు మీరు విని వాటి ప్రకారం చేయాలి. చేయకుండా నన్ను ప్రభువా అని పిలవడం వేస్ట్ అని చెప్తున్నాడు. చేయకుండా దేవుణ్ణి ప్రభువా ప్రభువా అని మనం పిలవడం వృధా, ప్రయాస. మనకేదైనా దేవుని దగ్గర నుంచి కావాలి అని అంటే ముందుగా మనం చేయాల్సిన మాట ఏంటి అని అంటే, ఆయన చెప్పింది చెప్పినట్టు మన జీవితాల్లో జరిగించాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఆ విషయాన్ని మత్తయి సువార్త 7:21 కూడా చెప్తున్నాడు. ఇలా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని అంటా ఉన్నాడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడంట.
మరి నువ్వు ఎందుకు పిలవడం? నువ్వు ప్రభువా అని పిలవడం వల్ల నీకు నీకు వచ్చేది ఏమీ లేదని చెప్తున్నాడు. ప్రభువా అని పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యానికి నువ్వు రావడం చాలా కష్టం. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే అంత ఆషామాషి కాదు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అన్నాడు. నమ్మినవాడు ఆయన చెప్పే మాటల ప్రకారం నడుచుకోవాలి, ఆయన్ను వెంబడించాలి, తన సిలువనెత్తుకొని ఆయన్ను వెంబడించాలి. అప్పుడు ఆయనకు మనం పాత్రులం అవుతాం. ఆయన నడవమున్న నడకలో మనం నడుచుకుంటూ ఆయన చెప్పినట్లుగా చేసుకుంటూ వెళుతూ ఉంటే అప్పుడు ప్రభువా అని నువ్వు పిలిస్తే ఆయన నేనున్నాను అని పలుకుతాడు. ఆయన ప్రభువా నాకు ఫలాంది కావాలి అని అంటే దాన్ని వెంటనే నీకు చేసి పెడతాడు. అది స్వస్థత కానివ్వండి, అది సహాయం కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఈ లోకంలోది ఏదైనా సరే పరలోకానికి నిన్ను నువ్వు యోగ్యునిగా చేసుకోవాలి అంటే పాపం లేనటువంటి జీవితం ఆయనలో జీవించాలి, నీతి కలిగి ఆయన వెంబడించాలి. బికాస్ ఎందుకనంటే ఆయన నీతిమంతుడైన దేవుడు కనుక ఆయన్ను నీతితో వెంబడించాలి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక నీ పరిశుద్ధతను కోల్పోకుండా, పాపం తొలగిపోకుండా పరిశుద్ధునిగా నువ్వు నీ జీవితాన్ని ప్రభు ఎదుట చూయించుకుంటూ ఆయనతో జీవించాలి. ఆయన నడవమన్నట్లుగా నడుచుకోవాలి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఎవరు వెళ్తారంట పరలోకానికి? పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చాలంట. మనం ఆయన చెప్పినట్లుగా మనం భూమి మీద చేసినట్లయితే మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హులం అవుతాం, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళడానికి అర్హతను పొందుకుంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఒకవేళ ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు విని, ఆయన దగ్గరికి వచ్చి ఆదివారం వస్తాం కదా సంఘానికి, చర్చికి వెళ్తాం కదా, అక్కడికి వచ్చి ఆయన చెప్పిన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును, వాటి చొప్పున ఎవరైతే చేస్తారో ప్రతి ఒక్కరూ చేయు ప్రతివాడును ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును అన్నాడు. తన జీవితాన్ని బాగుగా దేవునిలో పరిశుద్ధతలోను నీతిలోను కట్టుకొని సంతోషంగా జీవిస్తాడు అని చెప్తున్నాడు. ఇక్కడ చేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద ఒడిగా కొట్టిందంట, కానీ ఆ ఇంటికి ఏమీ కాలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా ఏం కాలేదు. దాని పునాదులు బాగుగా కట్టబడిన గనుక ఎన్ని శ్రమలు వచ్చినా, దాని మీద ఎన్ని ఇబ్బందులు వచ్చి కొట్టినా, జబ్బు వచ్చినా, వ్యాధి వచ్చినా, దరిద్రం వచ్చినా, ఆయన మాటలు విని తన్ను తాను పరిశుద్ధతలోను నీతిలోను ఆయన చెప్పిన మాట ప్రకారం జీవితాన్ని నడుపుకుంటూ కట్టుకున్నటువంటి వ్యక్తిని ఏది హాని చేయలేదంట. ఈ లోకంలోన ఏ శ్రమ, ఏ కష్టం, ఏ బాధ హాని చేయలేదు అని అంటా ఉన్నాడు. ఏది ఎంత మాత్రము హాని చేయదు. ఎందుకు అనంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం పరిశుద్ధతలోను నీతిలోను ప్రేమలోను దేవుని ప్రేమలోను వాళ్ళు కట్టుకుంటూ ఉన్నారు. ఆయన చెప్పిన రీతిగా బ్రతుకుతూ ఉన్నారు కనుక ఆ ఇంటి మీద వరదలు పనిచేయవు, వానలు పనిచేయవు, గాలి పనిచేయదు, సమస్యలు పనిచేయవు, జబ్బులు పనిచేయవు. ఏది ఎంత మాత్రం ఆ ఇంటి మీద హాని చేయదు. ఆ వ్యక్తి జీవితంలో హాని చేయలేదు. అయితే సంఘానికి వచ్చి కూడా ఆయన మాటలు విని జస్ట్
విని అంతే. మాటలు వినియు చేయని వాడు. వింటారంట కానీ కొంతమంది ఆయన చెప్పినట్టు చేయరు. కొంతమందికి దేవుడిచ్చినటువంటి డబ్బు, దేవుడిచ్చినటువంటి ఆస్తి, దేవుడిచ్చినటువంటి అందం, దేవుడిచ్చినటువంటి మరి బలము, కలిమి, దేవుడిచ్చినటువంటి హోదా, ఇవన్నీ దేవుడిస్తే వాళ్ళు దేవుని కంటే గొప్పగా ఫీల్ అయిపోతారు అన్నమాట. దేవుని కంటే గొప్పగా ఫీల్ అయిపోతారు. అయిపోయి సండే ఆదివారం ఆరాధనకు కూడా రారు, ప్రభు బల్లలో పాలు పొందరు. అది వాళ్ళకి లెక్కలేనిది అన్నమాట. ఎందుకని? అన్ని సవ్యంగా దేవుడిచ్చాడు కదా. అన్ని సవ్యంగా దేవుడిచ్చాడు కనుక ఇక వాళ్ళకి ఏం అవసరం ఉంది? చావు బ్రతుకుల మధ్యకి వెళ్ళిపోతే, ఒక శ్రమ వచ్చి కొడితే, చూడండి అదే ఇక్కడ చెప్తున్నాడు లూకాసు వార్త 6:49. అయితే నా మాట వినియు చేయనివాడు, నా మాట వినియు దాని ప్రకారం జీవించనివాడు, నా మాటలు వినడానికి సరిగ్గా రానివాడు, విని కూడా వాటిని లెక్క చేయకుండా పట్టించుకోకుండా జీవించే వ్యక్తి, వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాని పోలియుండును. పునాది లేకుండా ఇల్లు కట్టుకున్నాడంట. చాలామంది అంతే. వాళ్ళకి డబ్బు ఉంది, బలం ఉంది, హోదా ఉంది, ఆస్తులు ఉన్నాయని చెప్పి పునాది లేకుండా ఏదో చర్చికి ఊరకు వచ్చేసి వెళ్తూ ఉంటారు. చర్చికి వచ్చి వెళ్తూ ఉంటారు కానీ ఆయన మాట వినరు. అంటే ఆయన చెప్పినట్టుగా చేయరు. లెక్కలేని జీవితం, దేవుడంటే భయం లేని జీవితం. మరి ఎందుకు వస్తారో చర్చలకు అర్థం కాదు, ఎందుకు వస్తారో తెలియదు. అయితే నా మాట వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాని పోలియుండను. అయితే ప్రవాహం వచ్చి దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పడిపోయాను అన్నాడు. ఎంతకాలం నీకు దేవుడు ఇచ్చిన డబ్బు నా గొప్ప అనుకొని నేనే సంపాదించగలను అనుకున్నావు, నా ఆరోగ్యం అనుకున్నావు, నా ఉద్యోగం అనుకున్నావు, నా తెలివి అని అనుకున్నావు, నా బలం అనుకున్నావు, నా కలిమి అనుకున్నావు. జబ్బు వచ్చినప్పుడు అది ఏంటో నీకు తెలుస్తుంది. వ్యాధి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు అది ఏంటో నీకు అర్థమవుతుంది. అవునా? ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపోయాను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. నిన్నెవరు రక్షించలేరు ఆపత్కాలంలో. ఎందుకంటే నువ్వు ఆయన మాట విని నీ జీవితాన్ని కట్టుకోలేదు, ఆయనకు భయపడి నీ పద్ధతులు మార్చుకోలేదు, ఆయనకు లోబడి ఆయన ఉద్దేశ ప్రకారం నువ్వు జీవించలేదు, నడవలేదు. ఆయనంటే లెక్కలేని జీవితం జీవించావు. ప్రార్థనకైతే వస్తున్నావు కానీ లెక్కలేదు, ప్రార్థనకైతే వస్తున్నావు కానీ లోబడేటువంటి జీవితం, భయము భక్తి లేని జీవితం జీవిస్తున్నావు. ఎంతకాలం జీవిస్తావు? ఆ పాటు గొప్పది. అప్పుడు ప్రభువా ప్రభువా నాకు ఈ జబ్బు వచ్చింది తగ్గించయ్యా, ప్రభువా ప్రభువా నాకు ఈ సమస్య వచ్చిందయ్యా తీసేయ్యా అని ఆయన నీ మాట వినడంట. ఆయన నీ మాట వినడంట. ఎందుకు వినడు? నువ్వు ఆయన మాట వింటే కదా ఆయన నీ మాట వినేది. దేవుని మాట వినకుండా నీ ఇష్టం వచ్చిన జీవితం జీవించి ప్రభువా నాకు సహాయం చేయంటే ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. అవునా? ఆయన పిలవటం వ్యర్థం. ఆయన చెప్పినట్లు జీవించకుండా ఆయన పేరు పెట్టుకొని, ఆయన పేరు పెట్టబడిన జనులు ఆయన మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం, లోబడని జీవితం, భయం లేని జీవితం, అపవిత్రమైన జీవితం జీవిస్తుంటే వాళ్ళకి పరలోక రాజ్యాన్ని ఇస్తాడా? ఇవ్వడు. పరలోక రాజ్యంలో లోబడని వాళ్ళు ఉండరు, అవిశ్వాసులు ఉండరు, వాళ్ళకి ప్రవేశం లేదు, అబద్ధికులు ఉండరు, జీవితాలు సరిగా వాక్యానుసారంగా కట్టుకొనని ప్రజలు ఎవరు కూడా పరలోకంలో ఉండరు.
ప్రభు దినమందు మత్తయి సువార్త 7:22 ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా అంటారంట. ప్రవచనాలు చెప్పే బ్యాచ్ వీళ్ళు ప్రవచనాలు చెప్పారు. ప్రభు ఆడుకున్నప్పుడు నిజమైన ప్రవచనాలు చెప్పారు. వీళ్ళకి కలిమి బలము పెరిగిన తర్వాత, డబ్బు ఆస్తి అంతస్తు వచ్చిన తర్వాత దేవుడు చెప్పనటువంటి ప్రవచనాలు, అబద్ధ ప్రవచనాలు చెప్పి ప్రజలను మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు పుచ్చుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకొని వీళ్ళు చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు అని అంటే ఆయన ఏమంటాడు? మేము నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదని అంటారంటే కొంతమంది. సో దీనిలో కాంట్రవర్సీ ఉంది. దయ్యాలు వెళ్ళగొట్టడం అన్నది అందరూ వెళ్ళగొట్టలేరండి. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులే వెళ్ళగొడతారు. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులే ప్రవచనాలు చెప్తారు. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులే అద్భుతాలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు, సూచక్రియలు చేస్తారు. ఇవంతా చేసేది ఎవరు? వ్యక్తి కాదండి చేసేది. ఎవరు చేస్తారు ఇవన్నీ? ఆత్మను గ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు అని బైబిల్ చెప్తుంది. ఎవరంటే అద్భుతాలు చేసేది? దేవుడు తన ఆత్మను మనలో పెట్టి తన ఆత్మ ద్వారా అద్భుతాలు చేయిస్తాడంట. ఆయన చేయిస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు అదే అంటారు. ఏమంటాడు? దేవుడు నా చేత విశేషమైన అద్భుతములు చేయించాడు. ఆయన చేయించేది, ఆయన చేసేది. దీనిలో నీ గొప్పతనం ఏమీ లేదు. నువ్వేదో చేస్తున్నట్టు పుట్టప్పివ్వాల్సిన పని లేదు. నువ్వేదో చేస్తున్నట్టు, దెయ్యాలను వెళ్ళగొట్టినట్టు, నువ్వేదో చెప్తే జరిగిపోయినట్లు, అంతా నీ వల్లే కలిగినట్టు చాలామంది ఇలా మోసపోతున్నారు. మోసపోకుడి దేవుడు విక్రింపబడ్డు. మనుషుడు దేన్ని విత్తుతాడో అదే పంట కోస్తాడు. నువ్వు ప్రవక్తవని నిన్ను మోసం చేసుకొని అబద్ధ ప్రవచనాలు చెప్పి, ఒట్టొట్టి మాటలు దేవుడు చెప్పనివి చెప్పి అవి ప్రజల జీవితాల్లో జరగకపోతే అది అబద్ధ ప్రవచనం. చాలామంది నేటి దినాల్లో అట్టే చేస్తున్నారు. దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడని చెప్పి సొంత నిర్ణయాలు చెప్పేస్తూ ఉన్నారు. దేవుడు వాళ్ళ ద్వారా అద్భుతాలు చేసేస్తున్నాడని చెప్పి, దయ్యాలు వెళ్ళగొడుతున్నాడని చెప్పి, ఈ సంవత్సరం ఫలానోళ్ళు గెలుస్తారు, సీఎం అవుతారు, ఫలానోళ్ళు పిఎం అవుతారు, ఫలానోళ్ళకి అది అవుతుంది, ఫలానోళ్ళకి ఇది అవుతుంది. నో 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 దే ఫెయిల్. దేవుడు అది చెప్పమని చెప్పలేదు. నీ ద్వారా ఈ దేవుడు చేస్తున్నాడు కాబట్టి నీ నోటితో చెబితే అది కూడా చేస్తాడని నువ్వు ఊహించుకొని చెప్తున్నావు. ఏ ప్రవక్త అయినా దేవుడు చెప్తేనే చెప్పాలి. ఏ ప్రవక్త అయినా దేవుడు చేస్తేనే చేయాలి. అంతేగాని తను సొంతగా చెప్పడానికి వీలు లేదు. తను సొంతగా నిర్ణయం తీసుకొని చెప్పడానికి వీల్లేదు. నిజంగా దేవుడు చెప్తే అది జరుగుతుంది. అది జరగనప్పుడు అది అబద్ధ ప్రవచనం. సరే, వీళ్ళు దయ్యాలు వెళ్ళగొట్టే విషయంలో బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఒక ప్రవక్త కుమారులు. వాళ్ళు యేసు నామంలో ఉచ్చాటం చేస్తున్నారు, దురాత్మ వెళ్ళిపోయి ఈ మనిషిని విడిచిపెట్టని. అయితే ఆ దురాత్మ అంటుంది, నాకు అపోస్తలుడైన పౌలు తెలుసు, యేసు తెలుసు, మీరు ఎవరు అని అడుగుతా ఉంది. చాలామంది వీళ్ళే ఈ బ్యాచ్. దయ్యాలు వెళ్ళగొట్టాలంటే, దయ్యం నీకు లోబడాలంటే నువ్వు దేవుడిలాగా ఉండాలి. నువ్వు దేవుడు చెప్పినట్లుగా వింటే అప్పుడు ఆయన నువ్వు చెప్పింది వింటాడు. ప్రభువా ఈ దురాత్మను వెళ్ళగొట్టాయా అని అంటే వెళ్ళగొట్టేస్తాడు. యేసునామములో దురాత్మ పో అంటే అది వెళ్ళిపోతుంది. ఎప్పుడది? నువ్వు దేవునికి లోబడి ఆయన చిత్త ప్రకారం నడుచుకునేటప్పుడు. అలా నడుచుకోకుండా దురాత్మ వెళ్ళిపో అంటే నిన్ను బట్టలోడు తీసుకుంటుంది అది. అవునా? నువ్వు చేసే ప్రార్థనకు జబ్బు పోదు, నువ్వు చేసే ప్రార్థనకి అప్పు పోదు, నువ్వు చేసే ప్రార్థనకు దురాత్మ పోదు, నువ్వు చేసే ప్రార్థనకి ఏది రెస్పాండ్ కాదు. ఎందుకు రెస్పాండ్ కాదు అని అంటే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను
పిలుస్తున్నారు. వేస్ట్. నేను విన్నాం. నేను చెప్పినట్టు చేస్తే మీరు ఏం అడిగితే అది ఇస్తాను. నేను చెప్పినట్లు మీరు చేయక నన్ను ఎందుకు అడుగుతారు? ప్రభో ప్రభో అని నన్ను ఎందుకు పిలుస్తారు అని అంటా ఉన్నాడు. అవునా? అయితే ఇక్కడ రాయబడింది, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ప్రవచించారు, నిజమే. అవునా? కాదనడం లేదు. వాళ్ళు ప్రవచించింది నిజమే. కానీ ప్రవచించిన తర్వాత వాళ్ళు దైవత్వంలో నుంచి తొలగిపోయి బిజినెస్ మ్యాన్లు అయిపోయారు, బిజినెస్ ప్రవక్తలు అయిపోయారు, బిజినెస్ సేవకులు అయిపోయారు. అవునా? ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళని ఏమంటారు ఇంకా చెప్పాలంటే, వాళ్ళు ఒక ఉన్నతమైన స్థాయికి చెందిన వాళ్ళకిలాగా వాళ్ళతో ఫోటో తీయించుకుంటే 10,000, ప్రార్థన చేయించుకుంటే 15,000, 20,000 అని చెప్పి దేవుని పనికి వాళ్ళు వెలకట్టి డబ్బు సంపాదించే వ్యాపారులుగా మారిపోయారు. అందుకనే వాళ్ళు చేశారు కొంతకాలం, నిజమే. ఒక సాచురేషన్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ లాగా అయిపోయారు. వాళ్ళకు ఉన్నత వర్గంగా వాళ్ళు చిత్రీకరించుకొని దేవుడు చేసిన అద్భుతాలతో, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలతో, దేవుడు ఇచ్చిన ప్రవచనాలతో వాళ్ళు వ్యాపారాన్ని చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పే ప్రవచనాలు నడవడం లేదు, వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టలేకపోతున్నారు, వాళ్ళు చేసే ప్రార్థనలకి ఎటువంటి రెస్పాన్స్ దేవుడు ఇవ్వడం లేదు. ఒక పాపి మాట దేవుడు ఆలకించడని మీకు తెలీదా? పాపుల మనవి దేవుడు ఆలకించడం అని బైబిల్ చెప్తుంది. అలాంటప్పుడు కొంతకాలం భక్తి జీవితం జీవించి ఒక స్థితి వచ్చిన తర్వాత, అవునా, ఒక ఉన్నతమైన దశలోకి వచ్చిన తర్వాత, నువ్వు గొప్ప సావుకుడు అయిన తర్వాత నీ జీవితం ప్రభువులో లేకుండా నీ సొంతగా జీవిస్తూ ప్రభువులో జీవిస్తున్నట్టుగా నువ్వు జీవిస్తూ ఉంటే నీ మాట దేవుడు వినడు, నీ ప్రార్థన వినడు. వాళ్ళనే అంటున్నాడు ఇక్కడ. ఏమని అంటున్నాడు? అనేకులు, ఆ దినమంది అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? మేము నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. వాళ్ళు చేసింది నిజమే, కానీ ఎందుకు వాళ్ళకి ఈ గతి పెట్టింది? వాళ్ళు ఏమన్నాడు? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి పొండని వారితో చెప్పుదును. వాళ్ళు ఏం చేశారంట? అక్రమస్తులుగా మారిపోయారు. బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుని ఉచితమైనటువంటి కృపను బిజినెస్గా మార్చుకొని దేవుని పేరుతో సంపాదన మొదలు పెట్టేసుకొని జీవిస్తూ ఉన్నారు. ఇక అక్కడ దేవుడు లేడు, ఆయన పేరుతో బిజినెస్ నడుస్తుంది అంతే. ఆయన నేను మీకు ఉచితంగా ఇస్తున్నాను, ఉచితంగా ఇవ్వండి అని అంటే, దేవుడు ఉచితంగా ఇచ్చిన దాన్ని డబ్బుతో అమ్ముకుంటున్నారు. ఈ రోజున దురాత్మలు వెళ్ళగొడితే డబ్బు, ప్రార్థన చేస్తే డబ్బు, సెలబ్రిటీలు, సినిమా సెలబ్రిటీల్లాగా లేక గొప్ప ధనవంతుల జాబితాలో సెలబ్రిటీల్లాగా అయిపోతే దేవుడి కంటే వాళ్ళని వాళ్ళు గొప్పగా హెచ్చించుకుంటే, దేవుడికి ఇవ్వాల్సిన హోదా వాళ్ళు తీసేసుకుంటే, దేవునికి రావాల్సిన మహిమ వాళ్ళు తీసేసుకుంటే, ఇదంతా దేవుడు చేసిందని చెప్పకుండా వాళ్ళేగా వాళ్ళు ఓ ఫ్రేమ్లోకి వచ్చేస్తే దేవుడు చూస్తా ఊరుకోడు. ఆయనకి చెందవలసిన ఘనత మహిమ వేరొకరికి ఇచ్చే దేవుడు కాడు ఆయన. అందుకని అంటున్నాడు, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవారులారా. చివరిగా వీళ్ళు దేనిగా మారిపోయారు? అక్రమస్తులుగా మారిపోయారు. ఒకప్పుడు నీతిగా ఉన్నారు, ఒకప్పుడు ప్రార్థనా పరులుగా ఉన్నారు, ఒకప్పుడు దేవుని మాట విని ఆయన చెప్పినట్లుగా చేసి దయ్యాలను వెళ్ళగొట్టారు, ప్రవచనాలు చెప్పారు, నానా భాషల్లో మాట్లాడారు, ప్రేమ కలిగి సంఘాన్ని ప్రేమించారు,
అనేకులకు సహాయం చేశారు. కలిమి కలిగిన తర్వాత, వాళ్ళకి డబ్బు మీద మోజు పెరిగిన తర్వాత, లేక లోక ఆశల మీద మోజు పెరిగిన తర్వాత దేవుడు వాళ్ళ మాట వినడం మానేశాడు. వాళ్ళు చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అంటా ఉన్నాడు, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారలారా అని అన్నాడు. వాళ్ళందరూ ఎవరంట? అక్రమస్తులుగా మారిపోయారంట. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. దయ్యాలను వెళ్ళగొట్టినోళ్ళు పరలోకి వెళ్ళరు అన్నది తప్పు. ఇంకా ప్రవచనాలు చెప్పినోళ్ళు పరలోకి వెళ్ళరు అన్నది తప్పు. ప్రవచనాలు చెప్పినోళ్ళు పరలోకి వెళతారు. అవునా? వెళ్ళరా? ఎంతమంది ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారు? వాళ్ళందరూ పరలోకి వెళ్ళకుండా ఉన్నారా? అందరూ పరలోకి వెళ్ళారు. మరి ఈ దినాల్లో ప్రవచనాలు చెప్పే ప్రవక్తలు కూడా వెళ్తారు. కానీ ఆ ప్రవచనాలు చెప్పినప్పుడు దేవుడు అది నిజంగా వారి ద్వారా పలికి ఆ కుటుంబాన్ని బాగు చేసినప్పుడు వీళ్ళు దాని ద్వారా బిజినెస్ చేయడం మొదలుపెట్టి వీళ్ళ సొంత ప్రవచనాలు లాభం కోసం ప్రవచిస్తూ నీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని ఒట్టి మాటలు చెప్పి, సొంత మాటలు చెప్పి, అది దేవుడు చెప్పిన ప్రవచనం అని చెప్పి ప్రజలను నమ్మిస్తూ జీవిస్తున్నారే, వాళ్ళు అక్రమస్తులు. వాళ్ళు పరలోకి వెళ్ళరు. కానీ నిజంగా దేవుని చేత వాడబడుతూ ఆయన చెప్పినట్లుగా జీవిస్తూ ఆయన చెప్పిన మాటల్ని ప్రజలకు చెప్పి ఆశీర్వాదకరంగా జీవించిన వాళ్ళందరూ పరలోకి వెళ్తారు. కానీ ప్రవక్తల ముసుగులో దేవుని మాట వినకుండా, ఆయన చెప్పింది చేయకుండా కొంతకాలం ప్రవక్తగా చలామణి అయి దేవుని ద్వారా ఆ తర్వాత డబ్బుకు లొంగిపోయి దేవుడు చెప్పిన మాటలు వినకుండా సొంత సంపాదన కోసం వాళ్ళ జీవితాలు మార్చుకున్నారే, దేవునికి లోబడకుండా. అందువల్ల వాళ్ళు అక్రమస్తులుగా మారిపోయారు. ఒకప్పుడు దెయ్యం చూస్తే గడగడ గడగడ వణికేది. ఇప్పుడు వాళ్ళని చూసి దెయ్యం వణకదు. ఎందుకని? వాళ్ళల్లో దేవుని ఆత్మ పని చేయడం. మన ద్వారా అద్భుతాలు చేయించేది దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించి. ఏ మనిషి దేవుని ఆత్మ లేకుండా ప్రవచనం చెప్పలేడు, అద్భుతం చేయలేడు. ఒక ప్రార్థన చేస్తే వెంటనే జవాబు వచ్చేది, కానీ ఇప్పుడు రాదు. ఎందుకంటే పాపానికి అమ్ముడు పోయారు, స్త్రీకి అమ్ముడు పోయారు, సిరికి అమ్ముడు పోయారు. అమ్ముడు పోయి పైకి భక్తి గల వారి వలె జీవిస్తున్నారు. ఒకప్పుడు ఆ శక్తి ఉంది, భక్తికి తగిన శక్తి. ఇప్పుడు బిజినెస్లో పడ్డ తర్వాత ఆ శక్తి కోల్పోయారు, ఆ మహిమను కోల్పోయారు, ఆ ఆత్మ కార్యాలను కోల్పోయారు. వాళ్ళని గురించండి చెప్పేది. అంతేగాని ప్రభు చెప్పినట్లుగా జీవిస్తూ ప్రవక్తలుగా ఉండి దురాత్మలు వెళ్ళగొట్టేవాళ్ళుగా అనేక అద్భుతాలు మహత్కార్యాలు చేసేవాళ్ళు పరలోకి వెళ్తారండి. అది చేసేది వాళ్ళు కాదండి, దేవుడు. ఒకప్పుడు చేసి వాళ్ళు ఆ బ్రాండ్ అంబాసిడర్స్గా ఉండి అలాగే చలామణి అవుతామని అనుకొని ప్రభు దగ్గరికి వెళితే అక్కడ వాళ్ళు చేసిన అక్రమాన్ని బయటపెడుతున్నాడు దేవుడు. అక్రమస్తులుగా ఉండకుండా ప్రభు చెప్పింది చెప్పినట్లుగా ఎవరైనా చేస్తే వాళ్ళు తప్పనిసరిగా పరలోకం వెళతారు అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్ముని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవాళ్ళారా నా ఎదురుండి పొండని వారితో చెప్పుదును అన్నాడు. అర్థమైందండి? ఎవరు వెళ్ళరు? దెయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళు పరలోకం తప్పనిసరిగా వెళతారు. కానీ దెయ్యాలు వెళ్ళగొట్టిన పేరుతో సంపాదనలోకి పడిపోయి ఆ తర్వాత దేవుణ్ణి నీ సొంతానికి వాడేసుకొని డబ్బు సంపాదిస్తే అక్రమమైన జీవితం నువ్వు వెళ్ళవు. అక్కడ నువ్వు నాకు తెలియదని అంటాడు. ఆయన చెప్పిన ప్రవచనాలు నిజంగా కొన్ని కుటుంబాలను మార్చినాయి. వాళ్ళ జీవితాల్లో జరిగినవి చెప్పి, జరగబోయే దేవుడు చెప్పి వాళ్ళ జీవితాలు మార్చాడు, అది నిజం. కానీ దేవుడు చెప్పకుండా వాళ్ళను గూర్చి ఆ మాటలు ఈ మాటలు చెప్పి దేవుడు చెప్తున్నాడని చెప్పి డబ్బు సంపాదించుకొని వాళ్ళ కాళ్ళుగా స్థిరపడి జీవించిన ఈ జీవితంలో ఉన్నవాళ్ళు అక్రమస్తులు. వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, అంతేగాని స్వస్థపరిచే వాళ్ళని గురించి, దెయ్యాలను వెళ్ళగొట్టే వాళ్ళని గురించి కాదు. ఎందుకంటే స్వస్థత ఇచ్చేది దేవుని ఆత్మ, దురాత్మలు వెళ్ళగొట్టడానికి సహాయం చేసేది దేవుని ఆత్మ. మనకు ఆయన ఆత్మను అనుగ్రహించి మనలో ఆయన అద్భుతములు చేయించే దేవుడు. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. అదే చెప్తాడు అపోస్తలుడైన పౌలు. ఏం చెప్తున్నాడు? నా ద్వారా విశేషమైన అద్భుతాలు దేవుడు చేయించాడు. ఎవరు చేస్తారు?
దేవుడండి చేయించేది. నరమాత్రుడు నువ్వేం చేయగలవు? నువ్వేం అద్భుతం చేయగలవు? ఏమీ చేయలేవు, ఏమీ చేయలేవు. నీ ఇల్లు ఈరోజు అద్భుతంగా కట్టుకోవడానికి అంటే నీ జీవితాన్ని సరైనటువంటి దిశలో కట్టుకొని ఆయనకు లోబడి జీవిస్తే ఆయన నిన్ను ఈ మాట అండు, అక్రమం చేసేవాడా అని అండు. ఆయన నిన్ను ప్రేమించి హక్కును చేర్చుకుంటాడు. అబ్రహాముకి పరలోకం ఇవ్వలేదా? మోషేకి పరలోకం ఇవ్వలేదా? అహరోనుకి పరలోకం ఇవ్వలేదా? సమూయేలుకి పరలోకం ఇవ్వలేదా? అందరికి పరలోకాన్ని ఇచ్చాడు, ప్రవక్తలకి. అవునా? దావీదుకు పరలోకాన్ని ఇవ్వలేదా? దేర్ ఆల్ ప్రాఫిట్స్. వాళ్ళు అద్భుతాలు చేశారు. మరి వాళ్ళు కూడా మీరు అనుకునే విధంగా అయితే వాళ్ళు కూడా పరలోకానికి వెళ్ళడానికి వీల్లేదు కదా. మీరు అనుకునే విధానం తప్పు, మార్చుకోండి. ఈ దయ్యాలను ఎల్లగొట్టే వాళ్ళంతా పరలోకి వెళ్ళరని చెప్తున్నాడు దేవుడు. నో, ఈ అద్భుతాలు చేసిన వాళ్ళంతా పరలోకి వెళ్ళరని చెప్తున్నాడు దేవుడు. కాదు, అద్భుతాలు చేసి దయ్యాలను ఎల్లగొట్టి తర్వాత అక్రమస్తులుగా మారిపోయారు వాళ్ళని గురించి చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనల్ని మనం మార్చుకుందాం, మనల్ని మనం మార్చుకుందాం. ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను కరుణించు, నన్ను క్షమించు, పరిశుద్ధపరచు. ఈ దినం నుంచి నీ మాట వింటానయ్యా. నేను నీ మాట వెనుక నాకున్న సమృద్ధితో నేనేమైనా చేయగలను అనుకున్నాను, నాకున్న ఆరోగ్యంతో నేనేమైనా చేయగలను అనుకున్నాను. ఈరోజు నా ఆరోగ్యం క్షీణించిపోయింది, నేను దరిద్రుడైపోయానయ్యా. నన్ను ఒక్కసారి నా వైపు చూడయ్యా. ఆయన మాటలు వినకుండా నువ్వు ఎంత పిలిచినా ఆయన విండు. ఆయన మాటలు వినడానికి ఈరోజు నిన్ను ఒప్పుకో. ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగు. ప్రభు, నన్ను పరిశుద్ధపరచు, నేను నీకు వ్యతిరేకంగా తప్పు చేసినయ్యా, అక్రమంగా జీవించానయ్యా, క్రమమైన పద్ధతిలో జీవించకుండా అక్రమంగా జీవించాను, క్షమించాయా, నీ క్షమాపణ అడుగు. దేవుడు నిన్ను దీవించి నువ్వు ప్రభు అని పిలిచినప్పుడు ఆయన పలికి నీకు ఉత్తరం ఇస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, పరలోక రాజ్యానికి నిన్ను తీసుకుంటాడు. దేవుడు ఈ మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.